లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు ముమ్మరం చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన నేతలకు ఎంపీ టికెట్లు కష్టమేనని తెలుస్తోంది. ఏఐసీసీ నిర్ణయంతో టికెట్ ఆశించిన నేతలు డైలమాలో పడ్డట్లు సమాచారం. మిగతా ఆశావహులు టికెట్పై ఆశలతో తమ ప్రయత్నాలు జోరు పెంచినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో లోక్సభ ఆశావహులకు కొత్త తలనొప్పి వచ్చి పడింది. మొన్నటి వరకు పీఈసీ స్క్రీనింగ్ కమిటీలో వడపోత అయిపోయాక లిస్ట్ సీఈసీకి చేరింది. సీఈసీ సమావేశంలో అభ్యర్థుల ఎంపికపై సీనియర్లు కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేయడంతో ఏఐసీసీ మళ్లీ ఫ్లాష్ సర్వే చేపట్టింది. ఫ్లాష్ సర్వేతోనే పరేషాన్ అవుతున్న నేతలకు ఏఐసీసీ కండిషన్ షాక్ కు గురి చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన నేతలకు ఎంపీ టికెట్లు ఇవ్వొద్దని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన నేతలకు ఏడాది వరకు ఎలాంటి పదవులు అడగద్దని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో మధు యాష్కి, జగ్గారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, అజారుద్దీన్, దామోదర్ రెడ్డి వంటి కీలక నేతలు సైలెంట్ అయ్యారు. ఎమ్మెల్సీ, రాజ్యసభ సీట్ల భర్తీ సమయంలో సీనియర్లు దూరంగా ఉన్నారు. నలుగురు సీనియర్లు ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, సంపత్ కుమార్, ఇందిరా తమ వంతుగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన నీలం మధు ఆశించిన టికెట్ దక్కకపోవడంతో బీఎస్పీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇప్పుడు ఈ నలుగురు 4 పార్లమెంటు టికెట్లు ఆశిస్తున్నారు. అయితే హైకమాండ్ నిర్ణయంతో వీరి ఆశలు అడియాసలయ్యేలా ఉన్నాయి. నిజామాబాద్ ఎంపీ టికెట్ జీవన్ రెడ్డి ఆశిస్తుంటే మెదక్ టికెట్ నీలం మధు, నాగర్ కర్నూలు టికెట్ సంపత్ కుమార్, వరంగల్ టికెట్ ఇందిరా కోరుతున్నారు. వీరందరి పేర్లు ఏఐసీసీ దగ్గర ఉన్నప్పటికీ వివిధ కారణాలతో వీరికి బ్రేక్ పడే అవకాశం ఉన్నట్లు పార్టీలో టాక్ వినిపిస్తోంది. వీరిలో ఎవరికి ఇచ్చినా మిగిలిన సీనియర్ నేతలు పోటీ చేస్తామంటున్నారు. ఇప్పటికే కొందరు సీనియర్ నేతలు వారి అభిప్రాయాన్ని ఏఐసీసీ ముందు పెట్టినట్లు తెలుస్తోంది. ఏఐసీసీ చేపట్టిన ఫ్లాష్ సర్వే రిపోర్ట్ ఇప్పటికే ఢిల్లీకి చేరింది. దీనిపై అభిప్రాయ సేకరణ చేపట్టాలని చూస్తుంది ఏఐసీసీ. డీసీసీ ప్రెసిడెంట్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన నేతల నుంచి 1-to-1 ఒపీనియన్ తీసుకోనున్నట్లు సమాచారం.